నంద్యాలలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారుని నష్టపరుస్తున్నాయి. నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలు అరికట్టవలసిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు వ్యాపారులు ఆడిందే ఆటగా మారింది. ఆయిల్, చికెన్, మటన్ దుకాణాలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్లలో దుకాణాలు, బండ్లు ఇలా తూనికలు కొలతలు వేసే ప్రతి దుకాణం తూనికలు కొలతల శాఖ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ గా ఎలాంటి వస్తువునైనా ప్యాకింగ్ చేసి నిబంధనలు అతిక్రమించిన నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయించిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏ ఒక్కటి అమలు కావడం లేదు. కాటాల విషయంలోనూ ఇది పరిస్థితి. బంకులు, బంగారం దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు, వే బ్రిడ్జ్లు, కూరగాయల మార్కెట్లు తదితరాల్లో దాడులు జరిపి మోసాలను అరికట్టవలసి ఉన్నా ఈ దిశగా సమర్థ చర్యలు కనిపించడం లేదు.